శ్రీ గురుభ్యో నమ. శక్తిపాతదేశికేభ్యో నమ. మనము అంతకుముందు వాడేళ్ళలో పంచకోశ శుద్ధిని గురించి, పంచకోశాల గురించి, వాటిని ఏ రకంగా మనం ప్యూరిఫై చేసుకోవచ్చు అనే ప్రాసెస్ గురించి మనం తెలుసుకున్నామండి. అంతకుముందు చెప్పుకున్నాము. మరి ఈరోజు సాధన ద్వారా ఏ రకంగా ఒక్కొక్క కోశాన్ని ప్యూరిఫై చేసుకొని మన కాన్షియస్నెస్ లెవెల్ని పెంచుకోవటం ఎలా అనేది మనం తెలుసుకున్నామండి. అందులో మనసు ఏకాగ్రతను సంపాదించి మనసుతోటి విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశంలో వాటిలో సాధనలో మనం ఉన్నత స్థాయికి, మన సాధన ద్వారా ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత మనకు కలిగే స్థితి ఏంటంటే తురియ స్థితి అన్నమాట. తురియ స్థితి అంటే నీ అసలు స్వరూపం అండి. తురియ స్థితి అంటే నీ అసలు స్వరూపం అనమాట. హూ యామై అని చెప్పేసి అని రమణ మహర్షుల వారు మనకి అందరినీ తన దగ్గరికి వచ్చిన సాధకులు హూ యామై, నువ్వెవరు, నేనంటే ఎవరు తెలుసుకోమంటాడు అనమాట. అంటే నువ్వు దేహానివే, మనసువే, బుద్ధివే, ఏది నువ్వు, ఏది ఇందులో దేనికి సంబంధించిన వాడు, ఏది నువ్వు అని చెప్పేసి ఎంక్వైరీ చేయమంటారు అనమాట. కాబట్టి మనం ఆ ఎంక్వైరీలో ఏం చేస్తాం, అసలు నేను దగ్గర బ్లాక్ వెళ్తాం అనమాట. అసలు నేనంటే తురియ స్థితిలో ఉండేటువంటి నేను అనమాట. అంటే ఇప్పుడు మనకి ఆ తురియ స్థితిలో ఉన్న నేను ఎట్లా తెలియబడుతుంది తెలుసుకో. అసలు తురియ స్థితి అంటే ఏంటి, దాని గురించి మనం తెలుసుకున్నట్టయితే, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి స్థితులకి అతీతమైన స్థితి ఏదైతే ఉందో అది తురియ స్థితి అండి. దీన్ని 4వ స్థితి అంటారు అనమాట. అంటే ఇక్కడ పరిమితులు ఏముండవు, పరిమితులు లేని శుద్ధ ఆత్మ చైతన్యం అనేది తురియ స్థితి అనమాట. ఇక్కడ ఆనందం అనేది శాశ్వతం. ఇక్కడ వచ్చి మామూలుగా ఇంద్రియాల ద్వారా స్వల్పానందాలు కాదు అనమాట. ఇంద్రియాల ద్వారా పొందేటటువంటి స్వల్పానందాలు కాదు, శాశ్వతమైన ఆనందం అనేది ఇక్కడ ఏర్పడుతుందన్నమాట. ఇది అద్వైత బ్రాహ్మీ స్థితి అని చెప్పొచ్చు అనమాట. మనం మేల్కొన్నప్పుడు ప్రపంచాన్ని చూస్తామండి. మనం మేల్కొన్నప్పుడు ప్రపంచాన్ని చూస్తాం కదా. బాహ్య ప్రపంచాన్ని, రకరకాల వస్తువులు, సంఘటనలు, అన్ని రకరకాల వ్యక్తులను కలుస్తుంటాం, అన్ని చేస్తుంటాం అనమాట. అట్లా కళ్ళలో కూడా నిన్ను నువ్వు చూసుకుంటావు. కళ్ళలో కూడా ఇంత పెద్ద ప్రపంచం లోపల కనబడుతుంది మనకి, రకరకాల అనుభవాలు కలుగుతుంటాయి. కానీ గాఢ నిద్రలో అంతా మర్చిపోతామండి. గాఢ నిద్రలో అన్నీ మర్చిపోతాం. ఇవన్నీ ఉదాహరణ తర్వాత ఒకటి వస్తుంటాయి. ఇది జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఇవన్నీ ప్రతి వ్యక్తిలో జరుగుతుంటాయి. 3 ఒకదాని తర్వాత ఒకటి మారిపోతుంటుంది అనమాట. కానీ ఈ మూడింటిని గమనిస్తుంది ఎవరు? కాబట్టి గమనించేవాడు ఒకటి, సాక్షిగా గమనించేవాడు ఎవరైతే ఉన్నారో అది అసలు నేనంటే అది అనమాట. అంటే ఇంకో రకంగా చెప్పచ్చు అనమాట. సినిమా హాల్కి వెళ్తామండి. సినిమా హాల్లో కూర్చుంటాము. అక్కడ పాత్రలు, రకరకాల పాత్రలు, సంభాషణలు అన్నీ మారిపోతుంటాయి. కానీ తెర మారుతుందా? తెర అట్లాగే ఉంటుంది, స్టాండర్డ్గా అట్లాగే ఉంటుంది అనమాట. తెరలో కదలిక ఉండదు. కానీ తెర మీద పడుతుంటాడు బొమ్మలు మారుతుంటాయి అనమాట. అలాగే మన జీవితంలో కూడా స్థితులు మారుతుంటాయి. కానీ లోపల ఉండే ఆ సాక్షి చైతన్యం మాత్రం, సాక్షిగా చూసేటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది మారదు. తురియం అంటే అదే అనమాట. అదే దీని గురించి ఎక్కడ చెప్పారండి ఎక్కువగా అంటే, మనకి శాస్త్రాలు ఎక్కడ చెప్పారంటే మాండూక్యోపనిషత్తులో చెప్పారండి. మాండూక్యోపనిషత్తులో దీని గురించి దానికి విపులంగా చెప్పబడింది అనమాట. మాండూక్యోపనిషత్తు ఏం చెబుతుందండి, ఓంకారం ఉందండి. ఓంకారంలో ఆ ఓంకారం ఎలా ఉచ్చరిస్తుంటే ఆ ఊమ కలయికతోటి ఓంకారం అనేది ఉచ్చరించడం జరుగుతుంది. 4 మాత్రల కాలంలో ఉచ్చరిస్తారు ఓంకారాన్ని. అంటే ఆ ఊ మా అంటే ఆ అంటే జాగ్రత్త, ఊ అంటే స్వప్నం, మా అంటే సుషుప్తి అనమాట. ఈ 3 శబ్దాల తర్వాత వచ్చేటటువంటి అనంతమైన నిశ్శబ్దం ఏదైతే ఉందో అది తురియం అండి. ఈ 3 తర్వాత వచ్చేటువంటి నిశ్చల స్థితి ఏదైతే ఉందో అది తురియం అనమాట. అంటే అక్కడ శబ్దాలు ఏముంటాము, శబ్దాలు లేని స్థితి కాదనమాట. అది శబ్దం లేని స్థితి కాదు. అది శబ్దాలు లేవంటే అసలు అక్కడ ఏమి ఉండవని కాదు, అన్ని శబ్దాలకు మూలమైన స్థితి అనమాట. అక్కడ అన్ని శబ్దాలకి మూలమైన స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి ఉంటుంది అన్నమాట అక్కడ.
దాన్ని మనం ఎట్లా చెప్పొచ్చు అంటే, ఇంకా దీన్ని మాండూక్యోపనిషత్తు ఏం చెప్పుదంటే, తురియ స్థితి అంటే ఇంద్రియాలకు మనసుకు అంతర్గత స్థితి అంటారు. అంటే వర్ణించలేని స్థితి అనమాట. ఇది అత్యున్నత స్థితి అని కూడా చెప్పింది అనమాట. తర్వాత సాక్షి చైతన్యంగా అంటే ఎట్లా ఉంటుంది, సాక్షి చైతన్యంగా ఉంటుంది అన్నమాట. జాగ్రత్త స్వప్న సుషుప్తి స్థితులు మారుతూ ఉంటాయి, కానీ తురియ స్థితి ఎప్పుడు కూడా సాక్షిగా ఉండేటప్పుడు చైతన్య స్వరూపమే. తర్వాత దీని గురించి ఇంకా ఏ ఉపనిషత్తులు చెప్పినాయండి? మాండూక్యోపనిషత్తు కాకుండా బృహదారణ్యకోపనిషత్తు అనేది ఒక ఉపనిషత్తు, మైత్రాయణి అనేటువంటి ఒక ఉపనిషత్తు దీని గురించి ఇంకా చాలా విపులంగా చెప్పేది అనమాట. ఇది శాశ్వతమైన శాంతిని పొందటానికి, అజ్ఞానాన్ని తొలగించి నేను ఆత్మని తెలుసుకోవటమే మనం ఈ తురియ స్థితిగా చెప్పచ్చు అనమాట. అంటే మనకి దేనివల్ల మనకి యథార్థ స్థితి తెలియట్లేదండి, అజ్ఞానం వల్ల తెలియట్లేదు. మనకు పూర్ణమైనటువంటి జ్ఞానం కలగకపోవటం వల్ల, అంటే మనసు సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళాలి, ప్రాణశక్తి సూక్ష్మ స్థాయిలోకి వెళ్తున్నప్పుడు మాత్రమే అతి సూక్ష్మంగా జరిగేటువంటి అతి సూక్ష్మ స్థాయిలో ఉన్నటువంటి ఆ సమస్య జ్ఞానం కూడా మనకు తెలియబడుతుంది అన్నమాట. కాబట్టి ఆ పరిపూర్ణ జ్ఞానం లేకపోవడం వల్ల అజ్ఞాన స్థితిలో ఉండి మనం ఏంటంటే ఈ కనపడేటువంటి ప్రపంచమే, ఈ 3 డైమెన్షనల్ వరల్డ్ ఏదైతే ఉందో ఇందులో జరిగే సంఘటనలు నిజమని చెప్పేసి ఈ ఇందులో మనం ఒక దేహంతో తాదాత్మ్యం పొంది దేహం నేను అనుకోని ఇతరులను వేరేగా చూస్తూ, ప్రపంచంలో జరిగే సంఘటనలు వేరేగా చూస్తూ మనం జీవితాలను గడుపుతుంటాం అన్నమాట. ఆ స్థితిలో ఉన్నంత వరకు మనకి ఇదేంటంటే ఈ ప్రపంచమే యథార్థం అనిపిస్తుంది అన్నమాట. పరిపూర్ణ జ్ఞానం కలగాలంటే ఏం చేయాలి? మనసు సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళాలి, ప్రాణశక్తి కూడా సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళాలంటాం. మనసు సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళి మనం ఏకాగ్రత సంపాదించుకున్న తర్వాత మనము విజ్ఞానం వికోసంలోకి ప్రవేశించి అక్కడ ధర్మంగా మనం నీతిగా బతుకుతూ, తర్వాత కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తిస్తుంటే, ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా కర్తవ్యాలను మనం పాటిస్తూ యోగ మార్గంలో అంటే త్రికరణ శుద్ధిగా మనం పనులు చేస్తూ, మనం జనహితం కోసం అంటే యజ్ఞకర్మలు చేస్తూ, ఇతరుల మేలు కొరకు మనం పాటుపడుతూ, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది? అప్పుడు అంటే ఈ ప్రేమతత్వం అనేది మనకి తన మీద తనకు ప్రేమ ఉంటుందంటే స్వార్థం ఉంటారు అనమాట. అది ప్రపంచం మొత్తం ప్రేమించినప్పుడు వాడిని యోగి అంటారు అనమాట. యోగ్య మారాలి మనిషి, స్వార్థం నుండి నిస్వార్థ స్వరూపంగా మారాలి, యోగ్యంగా మారాలన్నమాట. కాబట్టి ఈ విజ్ఞానం కోసంలో మనిషి ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా జరుగుతుందంటే, నేనే వెళ్ళిపోతాయి మనలో అహంకారంతో కూడిన అనేకమైనటువంటి నేలలు ఉన్నాయి. ఇవన్నీ వెళ్ళిపోయి మనకి అసలు నేను దాకా మనం రీచ్ అవుతాం అనమాట. ఇవన్నీ అసలు నేను తెలుసుకోవాలంటే మిథ్యాగా నేను ముందరకు వస్తాను చూసారా, అహంకారపూరితంగా ఉండేటువంటి ఈ నేలలు, నేను ఫలానా కులం, నేను ఫలానా మతం, నేను విద్యార్థికుడిని, నేను అందగాడిని, నేను ఉద్యోగస్తుడిని, ఇట్లా రకరకాలైనటువంటి అహంకారాలు ఉన్నాయండి. ఇవన్నీ తొలగిపోయినప్పుడు మాత్రమే నీకు యథార్థమైన నేననేది అన్నిటినీ సాక్షిభూతంగా చూసేటటువంటి నేననేది తెలియబడుతుంది అనమాట. అన్నిటినీ సాక్షిభూతంగా అంటే పరిపూర్ణ జ్ఞానం రావాలి. పరిపూర్ణ జ్ఞానం రావాలి. పరిపూర్ణ జ్ఞానం అంటే మనం అంతకుముందు ఏం చెప్పుకుందామంటే ద్రష్ట, దృక్కు, దృశ్యము 3 ఒకటి కావటం అనమాట. 3 ఒకటి అని తెలుసుకోవటం, 3 ఒకటి కావటం కాదు, 3 ఒకటి అని తెలుసుకోవటం అనమాట. మూడిట్లో ఉన్నటువంటి చైతన్యం ఒకటి అని చెప్పి తెలుసుకోవటం అనమాట. ద్రష్ట అంటే చూచేవాడు అనమాట. చూచేవాడు ఎవరు? ఆత్మ ఏం చేస్తుంది? ఆత్మలో యొక్క చైతన్యం నుంచి మన అంతర ప్రకృతి, బాహ్య ప్రకృతి అనేది ఏర్పడ్డాయి. ఆత్మ నుంచి వచ్చిన కదలిక ద్వారా బాహ్య ప్రకృతి మన లోపల అది క్రమక్రమంగా అంతర ప్రకృతిగా మారి మనోబుద్ధి చిత్త అహంకారాలుగా మారి బయట ప్రపంచాన్ని నడుపుతుంది. మన లోపల ఉన్నటువంటి మనోబుద్ధి చిత్త అహంకారాలు మన ప్రవృత్తులుగా మారి మనం వ్యక్తిని నడుపుతుంది అనమాట. కాబట్టి అన్నింటిలో పనిచేసేది ఒకటే చైతన్యం. అన్నింటిలో ఉండేది భగవత్ స్వరూపమైనటువంటి ప్రాణశక్తి మొత్తం బాహ్య ప్రకృతిగా మారింది, నీలో అంతర్చైతన్యంగా కూడా మారింది అనమాట. కాబట్టి లోపల ఉండి అన్నింటినీ సాక్షి రూపంలో ఉండి దర్శించేది ఆత్మ. తర్వాత ఈ ఆత్మ దర్శించేటప్పుడు దేనితో చూస్తుంటే కళ్ళతో చూస్తాం అన్నమాట. చూడటం అంటే దేనితో చూస్తుంది? కళ్ళు. దానికి సాధనం ఏంటి? ఉపకరణం కాదు.
కందుకి దృశ్యాన్ని గ్రహించేటటువంటి జ్ఞానం దానికి లేదండి. కందు ఉరిగిన పరికరమే అంతే, ఒక ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఆ కందు ఏం చేస్తుంది, మనకు బయట ఉన్న దృశ్యాలని లోపలికి మెదడులోకి చేరేసి, మెదడు ఏం చేస్తుందంటే మన చిత్తంలో ఉన్నటువంటి సంస్కారాలకు అనుగుణంగా దాన్ని అనలైజ్ చేసిన మెదడులో జరుగుతుంది. అంటే కంటి దగ్గర నుంచి దృశ్యం ఎక్కడికి వెళ్తుందండి, మెదడులోకి పోయి మెదడులో ఉన్నటువంటి పాత జ్ఞాపకాల ఆధారంగా, చిత్తంలో ఉన్నటువంటి జ్ఞాపకాల ఆధారంగా ఆ దృశ్యం గురించి, ఆ దృశ్యము వస్తువులు కానీ, దృశ్యం కానీ, బయట జరిగే సంఘటనలు కానీ అనలైజ్ చేసినంత ఎక్కడ జరుగుతుందండి, ఆ కంటి ద్వారా లోపలికి వెళ్ళినటువంటి దృశ్యం మెదడులో విశ్లేషణ జరుగుతుంది. ఇదంతా వెంబడి జరిగిపోతుంది, సెకండ్ టైంలో జరిగిపోతుంది. ఇదంతా చాలా స్పీడ్గా జరిగిపోతుంది అన్నమాట. ఆ దృశ్యం గురించి నీకు వెంబడే రియాక్షన్ అనేది, అంటే బయట జరిగే సంఘటన పట్ల కానీ, బయట జరిగేటువంటి అది ఏవైతే చర్యలు ఉందో దానికి రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే నువ్వు అనలైజేషన్ జరిగిందో నెక్స్ట్ నువ్వు రియాక్ట్ అవుతావు. రియాక్ట్ అయ్యి దానికి అదే అండి, వెంబడి రియాక్ట్ అయ్యి మనకి అనుకూలంగా ఉంటుందో సంతోషపడతాం, ప్రతికూలంగా ఉంటే దుఃఖపడతాం అనమాట. ఇవి కర్మలను ఫారం చేస్తుంటాం. ఇది యాక్షన్కి జరిగేది. కానీ మనం ఇక్కడ ఏంటంటే దృశ్యము, ద్రష్ట, దృక్కు మూడు ఒకటేనండి. చూసే కందుకు శక్తి ఇచ్చేది కూడా ప్రాణశక్తే, బయట దృశ్యంగా మారేది కూడా ప్రాణశక్తే, లోపల ఉండి చూసేది కూడా ప్రాణమే. అప్పుడు మూడు ఒకటే అని చెప్పేసి మూడు ఒకే శక్తి యొక్క వ్యక్తీకరణలను తెలుసుకున్నప్పుడు మనకు వైవిధ్యం వెళ్ళిపోతుంది. అందరిలో ఒకటే చైతన్యం ఉంది, అంతటా ఒకటే చైతన్యం ఉందని తెలుసుకున్నప్పుడు అది పరిపూర్ణ జ్ఞానం. ఈ పరిపూర్ణ జ్ఞాన స్థితి మనిషికి ఎప్పుడైతే కలిగిందో అప్పుడు వాడికి నెక్స్ట్ ఏంటిగా తెలుసుకుంటాడు. యథార్థమైన జ్ఞానం ఎప్పుడు వచ్చిన తర్వాత వాడు యోగిగా మారుతాడు అన్నమాట. యోగి అంటే ఇంకా ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జీవుల్ని ప్రేమించేటటువంటి తత్వం అనేది అతనిలో ఏర్పడుతుంది అన్నమాట. తర్వాత కాబట్టి తురియం అంటే ఏంటి, ఆల్రెడీ నువ్వు ఆ స్థితి, అసలు నీ ఒరిజినల్ స్థితి ఏంటంటే ఆ స్థితి తురియ స్థితి అనమాట. ఆ స్థితికి దిగువ స్థితికి ఉండి మనసు పరిధిలోకి వచ్చి మనం ఏం చేస్తుంటే నేను వేరు వాడు వేరు ప్రపంచం వేరు అని చెప్పే భావంలో ఉంటాం అన్నమాట. కాబట్టి నీ సహజ స్థితిని వదిలేసావు. తురియం అంటే ఏదో సాధించాల్సిన విషయం కాదండి, అది నీ సహజ స్థితి అని తెలుసుకోవాలి. అక్కడ కోరికలు లేవు, భయం లేదు, రెండో వస్తువే లేదు. అందుకనే ఉపనిషత్తులు ఏం చెప్పినాయంటే దీన్ని శాంతం శివం అద్వైతం అనమాట. శాంత బ్రహ్మ అద్వైత సిద్ధాంతము అని చెప్పేసి చెప్పింది అనమాట. అంటే ప్రపంచంలో ఇప్పుడు ఈ ప్రపంచం అనే నాటకంలో నువ్వు కేవలం పాత్రవి కాదు, ఆ నాటకాన్ని చూస్తున్న శాశ్వతమైన ఆత్మస్వరూపం అని చెప్పి తెలుసుకోవాలన్నమాట. ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది, ముక్తి అనేది మనకి ముక్తి అనేది కలుగుతుంది. అప్పుడు ఈ సత్యం ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో అప్పుడు ముక్తి కూడా నీకు ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి ఇది ఈ మనం చెప్పుకున్నాం కదా, అంతకుముందు చెప్పుకున్నాం. ఈ ఉపనిషత్తుల్లో మాండూక్య ఉపనిషత్తు ఒకటి, బృహదారణ్యక ఉపనిషత్తు ఒకటి, ఇవన్నీ ఈ తురియ స్థితుల గురించి ఛాందోగ్య ఉపనిషత్తుల్లో కూడా కొంత చెప్పారండి. వీటిలో ఈ తురియ స్థితిని గురించి కొన్ని శ్లోకాల్లో చెప్పబడింది అనమాట. ఈ అద్వైత వేదాంతం ఏం చెబుతుందండి, మూడు స్థితులు చెబుతాండి. అవి జాగ్రత్త స్థితి, స్వప్న స్థితి, సుషుప్తి స్థితి అనేది ఈ మూడు స్థితులు ఉంటాయి అన్నమాట. ఈ మూడు శరీరాలకు సంబంధించి ఉంటుంది అన్నమాట. ఇందులో జాగ్రత్త స్థితి అని ఏంటంటారు, జాగ్రత్త స్థితి అని ఏంటంటారంటే అది మొట్టమొదటి స్థితి. ఇది మెలకువలో మనకు జాగ్రత్త అంటాం, మెలకువని జాగ్రత్త అంటాం అనమాట. ఇప్పుడు పగలు మనం అన్ని పనులన్నీ చేసుకుని ఉంటాం, రకరకాల పనులు చేస్తూ ఉంటాం కదా, అంటే మేలుకున్న స్థితి అనమాట. ఇది దేనితో చేస్తామంటే స్థూల శరీరంతో చేస్తాం. కాబట్టి స్థూల శరీరంతో మనం ఈ అనుభవించే స్థితి ఏదైతే ఉందో అది మొదటి స్థితి అండి. అది తర్వాత రెండవది మనం ఏంటి, అక్కడ కళలు వస్తాయండి. నైట్ పడుకోగానే, అంటే నైట్ విశ్రాంతి తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, కళలు రకరకాల కళలు వస్తుంటాయి అన్నమాట. ఆ కళలకు అనేది ఎవరండి, ఈ సూక్ష్మ శరీరం అనమాట. సూక్ష్మ శరీరం అంటే ఇందులో ఏముంటుంది, మనం ప్రాణమయ కోసము, మనమయ కోసము, విజ్ఞానమయ కోసం ఉంటుంది అన్నమాట. విజ్ఞానమయ కోసం తర్వాత మనం ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో అది అంటే చిత్తం అనమాట. చిత్తంలో సంస్కారాల రూపంలో, అనుభవాల రూపంలో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కళల్లో మనకి చూస్తాం అనమాట.
కళల్లో వస్తుంటాయి. బయట అంత ప్రపంచంలో ప్రపంచం ఎట్లా కనపడుతుందో మనకి లోపల అంతర్ ప్రపంచం కూడా అట్లా కనపడుతుంది. లోపల కళలలో రకరకాల మనుషులు కలుస్తుంటారు, రకరకాల ప్రదేశాలకు వెళ్తుంటావు, వాళ్ళతో మాట్లాడుతుంటావు. మరి భావ ప్రసరణ అనేది కూడా ఉంటుంది అక్కడ. కొన్ని చూసి నువ్వు భయపడుతుంటావు, కొన్ని చూసి సంతోషపడుతుంటావు, కొన్ని కళ్ళు సంతోషం కలిగించే విధంగా ఉంటాయి, కొన్ని భయం గొలిపేవి ఉంటాయి అనమాట. కానీ అక్కడ కూడా మరి అక్కడ నీ బుద్ధి పనిచేయట్లేదు, మనసు పనిచేయట్లేదు, ఇంద్రియాలు పనిచేయట్లా. మరి అంత పెద్ద ప్రపంచం ఎట్లా చూసామండి? ప్రపంచం అనేది ఎక్కడ ఉంది? లోపల ఉంది అనమాట. ప్రపంచం అనేది లోపల ఉంది. లోపల నుంచి అది ఎట్లా వ్యక్తం అవుతుందండి? మూలాధారం నుంచి పరా పసంతి మధ్యమ వైఖరి స్థితిలో ఉంది చెప్పాను కదా. పరా అంటే అతి సూక్ష్మ స్థితి స్థాయిలో ఉండే భగవత్ అందులో ఏమి పూర్ణ చైతన్య స్థితి అనమాట. పరా నుంచి అది పరా పరిస్థితి మధ్యమ వైఖరి అంటే బయటికి వ్యక్తమయ్యే స్థితి వచ్చే వరకు 4 స్థితులు దాటుకుంటూ రావాలన్నమాట. కాబట్టి పరాస్థితిలో ఏమవుతుందండి? పరాస్థితిలో నుంచి మనకి చైతన్యం ఎక్కడికి వస్తుందండి? హృదయ స్థానానికి వచ్చి హృదయం నుంచి మళ్ళీ మనకి మెదడులోని ఇంద్రియాల ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా బాహ్యంగా ప్రపంచం అనేది కనపడుతుంది అన్నమాట. కాబట్టి ప్రపంచం ఎక్కడుందండి? నీ మనసులోనే ఉంది. ప్రపంచం నీ హృదయం నుంచి వచ్చేటువంటి ప్రొజెక్షన్ ఏదైతే సినిమాలో కూడా ప్రొజెక్టర్ నుంచి ఎట్లయితే తెర మీదకి దృశ్యం అనేది మనకి కనపడుతుందో అదేవిధంగా మన లోపల మూలాధారం నుంచి హృదయానికి వచ్చి హృదయం అనేది ప్రొజెక్ట్ చేసినటువంటి ఆ సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి ఇంద్రియాల ద్వారా మన బాహ్య ప్రపంచంలాగా చూస్తుంటాం అనమాట. యథార్థంగా ప్రపంచం ఎక్కడుందంటే మన లోపలే ఉంది, బయట లేదు, అది లోపల ఉందన్నమాట. లోపల మన అంతర్ముఖ స్థితి వచ్చి లోపలికి వెళ్ళినప్పుడు నీకు అర్థమవుతుంది ఈ ప్రపంచం బాహ్యంగా కాదు, లోపల ఉంది, లోపల ప్రపంచం లోపల ఉందని చెప్పి అర్థం అనమాట. కాబట్టి ఇది మనం ఇది యథార్థంగా మనం ఏమనుకుంటామంటే ప్రపంచం బయట ఉంది, మనం వేరుగా ఉన్నాము, ప్రపంచంలో తిరుగుతున్నాము, ప్రపంచంలో మనకు పార్ట్ అని చెప్పి అన్నట్టు అంటాం. యథార్థంగా ఈ ప్రపంచం కనపడటానికి ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చేది? నీ లోపల నుంచి వచ్చిందన్నమాట. కాబట్టి ఇది రెండవ స్థితి ఏంటంటే కళలకు అనే స్థితి అనమాట. ఇది సూక్ష్మ శరీరంతో మనం కళ్ళకు అంటుంటాం అనమాట. ఇంకా మూడవ స్థితి ఉందండి. మూడవ స్థితి అంటే గాఢ నిద్ర స్థితి అండి. దీన్ని కారణ శరీరం అని కూడా అంటారు. గాఢ నిద్ర పోయామనుకోండి, మంచి నిద్ర వచ్చింది అనుకోండి, ఆ నిద్రపోతున్నప్పుడు నువ్వు ఎవరంటే అని చెప్పగలవా? ఎక్కడున్నావంటే చెప్పగలవా? నీ పేరు ఏంటో చెప్పగలవా? నీ ఎగ్జిస్టెన్స్ ఏంటి? నీ స్వభావం ఏంటని చెప్పగలవా? నువ్వు ఏ ప్రదేశంలో ఉంటే చెప్పలేము. కాబట్టి గాఢ నిద్రాస్థితిలో మనసు ఉండదు, బుద్ధి ఉండదు, ఇంద్రియాలు ఏమీ పని చేయవు అనమాట. కానీ నిద్ర లేచిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆ గాఢ నిద్ర యొక్క అనుభవాన్ని చెప్పగలుగుతాడు. బాగా మంచి నిద్ర పట్టింది నాకు. ఆ అనుభవం ఎవరికి? అనుభవం అంటే ఈ 3 స్థితులు కావాలా ఉండి సాక్షిగా ఉండి చూసేటువంటి ఆ తురియ స్థితిలో ఉన్నటువంటి ఆత్మది అనమాట, ఆత్మానుభవం అనమాట. కాబట్టి నిశ్చిత అది నీ సహజ స్థితి ఏంటంటే ఈ 3 స్థితులు కావాలన్నటువంటి తురియ స్థితి అనమాట. కాబట్టి ఇది ఇక్కడ తురియావస్థ అంటే మనకి ఏమని తెలియాలంటే ద్వంద్వానుభవాలు ఉండవండి. అక్కడ ద్వంద్వాలు ఉండవు. ఇది రెండుగా అది వేరు ఇది వేరు, నేను వేరు వాడు వేరు అనేటువంటి ద్వంద్వ స్థితి ఏదైతే ఉందో అది ఉండదు అనమాట. దాని నుంచి విముక్తి చెందుతాం అనమాట. తర్వాత ఆ తురియ స్థితిలో అనంతమైంది అభేదమైన అనుభవాన్ని మనం అనుభవించడం జరుగుతుందన్నమాట. అనంతం అన్నమాట, ఆది అంతాలు ఉండదన్నమాట. దానికి ఎండింగ్ అనేది ఉండదన్నమాట. అటువంటి స్థితి ఏర్పడుతుంది అన్నమాట. తర్వాత మన లిమిటెడ్ కాన్షియస్ నుంచి అన్లిమిటెడ్ కాన్షియస్నెస్కి వెళ్తాం అనమాట. అనంతమైన అభేదం, అక్కడ భేదాలు కూడా ఉండవు అనమాట. అంతా ఒకటే. నేను వేరు వాడు వేరు అనేటువంటి భేదభావం ఏదైతుందో అది వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత ఈ స్థితిని తురియ స్థితి అంటారు అన్నమాట. అంటే ఇది ఇక్కడ ఆత్మ అనేది తెలియబడుతుంది, ఆత్మ యొక్క పరిపూర్ణ జ్ఞానం అనేది ఇక్కడ ఏర్పడుతుంది అన్నమాట. తర్వాత ఈ ఇక్కడ కొలతలే ఉండవండి, కార్యకారణాలు అనేవి ఉండవండి. తర్వాత అన్నిటినీ మించిన బాధలు లేని ఆనందకరమైనటువంటి మార్పులు లేని స్వయం ప్రకాశవంతమైనటువంటి నిజమైన అలౌకిక స్థితి అంటే తురియ స్థితి అనమాట. తురియావస్థను అనుభవించిన వాళ్ళు అందరిలోనూ అన్నిట్లోనూ తానే ఉన్నానని తెలుసుకుంటాడు అనమాట. ఈ ద్వంద్వరహిత స్థితికి చేరుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఈ స్థితికి చేరుకున్న వాళ్ళకి జ్ఞానార్థి జ్ఞాని ఒకటే అవుతారని
తెలుసుకోవాలన్నమాట. వాళ్ళు ఆ రకంగా జీవన్ముక్త స్థితిని పొందగలుగుతారు. జీవించుండగానే ముక్త స్థితి అనమాట. ఇక రెండోది లేనప్పుడు మంత్రానుభవి అయినప్పుడు నీకు ఈ కోరిక అనేది వెళ్ళిపోతుంది. ఇక కోరిక ఏముంటుందంటే అంతనుభవి అయినప్పుడు, అంతా నీది అయినప్పుడు ఇక్కడ నువ్వు కోరికలన్నీ వాటదటవే వెళ్ళిపోతాయి. పరిపూర్ణ జ్ఞాన స్థితిలో ఏంటంటే మనకు నిస్సంగత్వం అని వస్తుంది అనమాట. నిర్మోహత్వం వస్తుంది. నిస్సంగత్వం, నిర్మోహత్వం నిశ్చలతత్వం. నిశ్చలతత్వే జీవన్ముక్తి అనమాట. నిశ్చలతత్వం అనేది ఏర్పడుతుంది అనమాట. ఇంకా దేనికి చెల్లించమన్నమాట. కాబట్టి ఆ నిశ్చలతత్వ స్థితి ఏర్పడటానికి ఈ తురియ స్థితికి వెళ్తే కానీ ఆ నిశ్చల స్థితి కలగదన్నమాట. ఎందుకని ఇక్కడ సమస్తం నీకు పరిపూర్ణ జ్ఞానం అనేది కలుగుతుంది అన్నమాట. పరిపూర్ణ జ్ఞాన స్థితిలో నీకు సమస్తం ప్రపంచం మొత్తం కూడా సృష్టి స్థితి లయాలు చేసేది భగవంతుడని తెలుస్తామట. అన్నిటికీ మూల కారణం భగవంతుడని తెలుసుకుంటాం. భగవంతు చైతన్యమే మొత్తం సమస్తం నడిపిస్తుందని తెలుసుకుంటాం అనమాట. కాబట్టి ఈ తురియ స్థితి అనేది అత్యున్నత ఉన్నటువంటి స్థితి కింద చెప్పచ్చు అనమాట. ఈ స్థితిలో పరిపూర్ణ జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం ద్వారా మన నిశ్చల స్థితి అనేది ఏర్పడుతుంది. ఆనంద స్థితి, పరిపూర్ణ ఆనంద స్థితి అనేది తిరిగే స్థితిలో యోగి పొందగలుగుతాడు అనమాట. కాబట్టి ఇది తిరిగే అనుభవం గురించి మరి సహజంగా మనం సాధనలో ఇంకా ఈ స్థితి ఎప్పుడెప్పుడు వస్తుంది, మన బాహ్య ప్రపంచంలో చూసినప్పుడు తిరిగే అనుభవం కలిగించేటువంటి సంఘటనలు ఏవే ఉన్నాయి, ఏ సంఘటనలు చూస్తే మనకు తిరిగే అనుభవం కలుగుతుంది అనేది మనకి అది విజ్ఞాన భైరతంలో చెప్పారండి. విజ్ఞాన భైరతంలో చెప్పబడిన సాధనలో 112 సాధనలో ఈ తిరిగే స్థితిలో ఉండే అనుభవం ఏదైతే ఉందో అద్వైత అనుభవం అనమాట. శాంత బ్రహ్మ అద్వైత అనుభవం అనేది మనకి ఎలా కలుగుతుంది అనేది అందులో చెప్పారనమాట. అందులో మనం మనకు కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం. బయటకు వెళ్ళిన ప్రకృతిని చూసినప్పుడు, ల్యాండ్స్కేప్ని చూసినప్పుడు మనకు మనసు అనేది కంప్లీట్గా స్టాండ్ స్టిల్ అయిపోయి మనం దాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తుంది పొందుతుంది అనమాట. ఆ ప్రకృతిని పరిశీలనగా చూసినప్పుడు మనం ఏంటంటే మనసు ఉన్నతమైన ప్రజ్ఞాస్థితులకు వెళ్ళి మనం తాత్కాలికంగా మనం ఏంటంటే అన్నింటినీ మర్చిపోతాం అనమాట. అన్నింటినీ మర్చిపోయి తురియ అనుభవం అనేది పొందుతాం అనమాట. ఒక ల్యాండ్స్కేప్ని చూసినప్పుడు కానీ, రమ్యమైన ప్రకృతిని చూసినప్పుడు కానీ, తర్వాత ఈ సాధనల్లో కొన్ని సాధనల ద్వారా మనం ఆ స్థితికి చేరుతాం. ఇది తురియ స్థితికి అనమాట. మనోబుద్ధి చిత్తహంకారాలు దాటినటువంటి స్థితి ఏదైతే ఉందో, ఈ సహజ స్థితి ఏదైతే ఉందో దాన్ని మనం చేరుకుంటాం అనమాట. నిష్కామ కర్మ చేసిన భక్తి యోగంతో సరెండర్నెస్ పూర్తిగా భగవంతుడికి సమర్పణ చేసిన ఈ అహంకారాన్ని వదిలిపెట్టడం. సమర్పణ అంటే భగవంతుడికి సమర్పణ ఏంటంటే నీ అహంకారాన్ని వదిలిపెట్టి మనం అహంకార రహితంగా అందులో ఉన్నటువంటి ఆనందాలకు ఇంప్రెషన్స్ అన్నింటినీ వదిలిపెట్టి భగవంతుడిని పరిపూర్ణంగా శరణాగతి, భగవంతుడిని నమ్మి, భగవంతుడి సమస్తం అని చెప్పి నమ్మి భగవంతుడి యొక్క శరణాగతిని పొంది మనం సాధన చేస్తుంటే ఏమవుతుందంటే భక్తి యోగం ద్వారా కానీ, కర్మయోగం ద్వారా కానీ, తర్వాత జ్ఞానయోగం ద్వారా కానీ, రాజయోగం ద్వారా కానీ, ఏ యోగం నుంచి అన్ని యోగాన్ని కలిపి మనం ఏంటంటే ఆ స్థితికి చేరాలన్నమాట. తిరిగే స్థితికి చేరాలన్నమాట. కాబట్టి తిరిగే అనుభవం అనేది ఎట్లా కలుగుతుంది అనేది రకరకాల దానికి కొంతమంది ప్రాణాయామం చేశారు, కొంతమంది నిష్కామ కర్మయోగం చేశారు, కొంతమంది భక్తిభావంతో భక్తులుగా మారి చేశారు. తర్వాత కొంతమంది జ్ఞానయోగులుగా, సాంఖ్యయోగులుగా రకరకాల సాధనలు ఉన్నాయండి. సాంఖ్యయోగం అభ్యసించి ముక్త స్థితి పొందేవాళ్ళు ఉన్నారు. అట్లాగే రకరకాల తిరిగి అనుభవం పొందడానికి రకరకాల సాధనలు ఉన్నాయండి. మంత్రజపం చేయటం కానీ, మంత్రజపం చేసుకోవటం కానీ, నిష్కామ కర్మయోగం చేయటం కానీ, భక్తి మార్గంలో భగవంతుని మరి ధ్యానించటం కానీ, ప్రార్థించటం కానీ చేయటం కానీ, తర్వాత జ్ఞాన మార్గం ద్వారా యథార్థ జ్ఞానం తెలుసుకొని మనకి నిత్యానిత్యవేశం చేయడం ద్వారా కానీ మన తురియ స్థితి అనుభవాన్ని పొందవచ్చు అనమాట. ఇది ఒక్కొక్కళ్ళ యొక్క వ్యక్తిత్వానికి సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సూట్ అవుతుంది, ఒక్కొక్క మార్గం సూట్ అవుతుంది. ఆ మార్గానుగుణంగా ప్రతి ఒక్కరు కూడా మనం ఆ తురియ స్థితి అనుభవాన్ని పొందవచ్చు అనమాట. తురియ స్థితి అనుభవం అంటే నేను ప్రజ్ఞాత నేనంటే ఎవరంటే రమణ మహర్షి గారు చెప్పినటువంటి రమణ మహర్షి వారు చెప్పినటువంటి నేను ఎవరినటువంటి యథార్థమైన నేనంటే అది అనమాట. తురియ అనుభవంలో ఉండేటువంటి నేను ఏదైతే ఉందో, సాక్షి రూపంగా ఉండేటువంటి నేను ఏదైతే ఉందో అది యథార్థం. అక్కడ
అక్కడ ఏ రకమైనటువంటి భేదభావాలు లేవు. అక్కడ ఆ అబ్జర్వర్లో సాక్షిలాగా చూస్తుంటుంది తప్పితే అక్కడ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు అనమాట. నేను అహంకారం అనేది ఉండదు అక్కడ, అహంకారంతో పోయి ఉంటుంది అనమాట. అక్కడ ఉండేది ఏంటంటే ఆ శుద్ధ ఆత్మ చైతన్య స్వరూపమే ఉంటుంది అనమాట, ఆత్మ చైతన్యం ఉంటుంది అనమాట. అక్కడ అంత డివిజన్స్ ఏమి ఉండవు, అన్లిమిటెడ్. తర్వాత నిర్గుణం పరబ్రహ్మ స్వరూపం అనమాట. ఆ స్థితికి వెళ్ళినవన్నీ యోగి అంటారు అనమాట. కాబట్టి ఇది తురియ స్థితికి సంబంధించింది. దీని తర్వాత తురియాతీత స్థితి అనేది కూడా ఉంటుంది. తర్వాత ఈ తురియ స్థితులు ఎటువంటి సాధనల ద్వారా మనం చేసి మనం ఆ స్థితిని పొందవచ్చు అనేది మనం తర్వాత ఆడియోలో చెప్పుకుందాం. ఈరోజుకి స్వస్తి అండి.